కాంతారా మూవీలో విలన్ హౌస్ ఉంటుంది కదా, ఆ హౌస్ దగ్గరికి వచ్చామన్నమాట. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉదయ్. మీరు చూస్తున్నారు ఉదయ్ రాయ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే, నా వెనకాల కనిపిస్తుంది కదా, కాంతారా మూవీలో విలన్ హౌస్ ఉంటుంది కదా, ఆ హౌస్ దగ్గరికి వచ్చామన్నమాట. సో సినిమా ఒక మ్యాక్సిమం పోర్షన్ సీన్స్, విలన్కి సంబంధించిన సీన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడే షూటింగ్ అయితే జరిగాయి కాంతారా మూవీలో. సో కాంతారా మూవీ కోసం స్పెషల్గా ఇక్కడికి వచ్చి మరీ షూటింగ్ అయితే చేశారు. అండ్ దీన్ని కాంతారా హౌస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ఎవరిదో కాదు, సాయిరాధా గ్రూప్ వాళ్ళదనమాట, హోటల్కి సంబంధించిన వాళ్ళది. వాళ్ళకి చాలా వెంచర్స్ కూడా ఉన్నాయి. సో అందులో ఇదొకటి. సో ఇదైతే చాలా బాగుంటుంది. ఇది ఒక పాతకాలం నాటి బిల్డింగ్ అనమాట. సో దీంట్లో మీరు కూడా స్టే చేయొచ్చు. ఆ స్టేకి సంబంధించిన డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. సో ఈ ప్లేస్ ఎక్కడంటే కర్ణాటక స్టేట్లో ఉడిపి నుంచి దాదాపు ఒక 15 నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఇది వస్తుందన్నమాట. దీని వెనకే మీకైతే బీచ్ కూడా ఉంటుంది. ఒక్కసారి ఆ హౌస్ లోపల ఎలా ఉంటుంది అండ్ సినిమాలో ఏ సీన్స్ ఎక్కడెక్కడ షూటింగ్ జరిగాయో మనం క్లియర్గా లోపలికి వెళ్ళైతే తెలుసుకుందాం. మనం ఇప్పుడు ఈ కాంతారా హౌస్ బయట ఉన్నాము. ఇక్కడ ఒక బోర్డు ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ద కాంతారా హౌస్ అని చెప్పేసి రాసేస్తుంది అనమాట. అక్కడ బొమ్మ కూడా వేశారు. సో ఇలా మనకు ఎంట్రీ అయితే కనిపిస్తూ ఉంటుంది చూడండి. సో ఇలా మనకి చుట్టూ చాలా పెద్దగా ఉంది ఈ కాంతారా హౌస్ అనేది. సో ఇలా ఒక పెద్ద గేట్ ఉంది ఇక్కడ అండ్ ఒక చిన్న వే కూడా ఉందన్నమాట వెళ్ళడానికి. సో ఇలా మనం వెళ్ళిపోతే ఆ కాంతారా హౌస్ రిసార్ట్లోకి వెళ్ళిపోతున్నాము. చుట్టూ చాలా పచ్చదనంగా చెట్లు అయితే ఉన్నాయి అండ్ ఇదంతా వే చూడండి ఎంత బాగుందో, చాలా మంచిగా ఉంది కదా. అండ్ ఇక్కడ చూస్తే ఒక చిన్నపాటి వాటర్ టబ్బు లాంటిది చూడండి, న్యాచురల్గా చాలా బాగుంది. అండ్ అక్కడ కూడా చూసుకుంటే మీకు ఒక చిన్న కొలను కూడా ఉంది అనమాట ఇక్కడ. అండ్ ఇలా మనం ఇలా వెళ్ళిపోదాము. సో ఇది ఒక వే. ఇక నాకు తెలిసి ఇది ఒక వింటేజ్ కార్ ఉందనుకుంటా. వర్షం పడుతున్న వల్ల దీన్ని అయితే పైన కప్పేసి అయితే పెట్టారు, అదేం డ్యామేజ్ అవ్వకుండా. ఇలా మనం వెళ్ళిపోదాము. సో ఇక్కడ నుంచి చూస్తే మనకి ఆ హౌస్ ఎలివేషన్ అయితే కనిపిస్తుంది చూడండి. వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట ఈ ఇల్లు అనేది. సూపర్గా ఉంది. ఇంకా లోపలికి ఎలా ఉంటుందో కూడా మనం అయితే చూద్దాము. సో ఇక్కడ నుంచి ఫస్ట్ అయితే మనం ఇక్కడికి వెళ్ళిపోదాము. ఇక్కడ చూస్తే మనకు ఒక బావి అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే తులసి వనం కూడా ఉంది చూడండి. సో ఇక్కడ పూజలు చేసుకోవడానికి కంప్లీట్గా ఒక పాతకాలం నాటి హౌస్ ఎలా ఉంటుందో సేమ్ అలానైతే వీళ్ళైతే పెట్టారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఒక బావి ఉంది చూడండి. సో ఈ బావి లోపల మీకు ఎలా ఉందో చూపిస్తాను. అండ్ ఇక్కడ నీళ్లు బట్టి లాగడానికి ఇదైతే పెట్టారనమాట. సో ఇది మీకు ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. అండ్ వాటర్ కూడా చూడండి లైట్ బ్లూ కలర్లో ఉన్నాయి. అండ్ లోపల చేపలు కూడా తిరుగుతున్నాయి. వావ్, నైస్. ఇక్కడైతే ఈ బావి అయితే ఉందన్నమాట, పాతకాలం నాటి బావి. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఆఫీస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మీకు కోళ్ళు అయితే పెంచుతున్నారు. కోళ్ళ ఫామ్ లాంటిది ఒక చిన్నది అయితే పెట్టారనమాట. సో చాలా బాగుంది ఇది ఇల్లు. అండ్ ఇక్కడ మనకి చెట్లు కూడా ఉన్నాయి. అండ్ వెనక మనకి బీచ్ కూడా ఉంటుందన్నమాట. చాలా మంచిగా ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. మరి ఇంకా లేట్ చేయకుండా దీని లోపలికి అయితే వెళ్ళిపోదామా? చలో చూద్దాం పదండి. సో ఇలా మనకి చూసుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. అసలు ఒక డ్రీమ్, చాలామందికి ఇలాంటి ఇండ్లలో ఉండాలని చెప్పి చాలామందికి అయితే డ్రీమ్ అయితే ఉంటుంది. సో ఇలా మనమైతే వెళ్దాము. అండ్ ఇక్కడ ఏం పెట్టారంటే ఫుట్వేర్ని బయట వదిలేయండి అని చెప్పేసి అయితే పెట్టారు. సో ఇక్కడ మనమైతే ఫుట్వేర్ని అయితే వదిలేస్తున్నాము. సో మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోబోతున్నాము. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎంట్రన్స్ లాగైతే ఉందన్నమాట. సో తలుపు అయితే ఉంది. సో పాతకాలం నాటి రాజుల ఇండ్లు ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానైతే పెట్టారు. సో ఇలా మనం లోపలికి వెళ్ళిపోయి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ కొన్ని డిఫరెంట్ టైప్స్ అయితే వుడ్స్ కనిపిస్తున్నాయి చూడండి. సో ఇక్కడ ఒక పిక్చర్ కూడా ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి గాంధీ తాత ఇట్లా నేస్తాడు కదా, సో దానికి సంబంధించింది ఇక్కడ ఉందన్నమాట. సో ఇక్కడ వేటిని టచ్ చేయొద్దని చెప్పేసి అయితే రాసైతే ఉంది, ఎందుకంటే కొంచెం పురాతన కాలం నాటి కాబట్టి వేటిని టచ్ చేయొద్దని చెప్పి రాసైతే ఉంది. అండ్ ఇక్కడ కూర్చోవడానికి అప్పట్లో చైర్ అయితే ఉంటాయో రెస్ట్ తీసుకోవడానికి అదైతే పెట్టారు. అండ్ ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి చూడండి. సో ఇవన్నీ కూడా పాతకాలం సంబంధించిన నాటివి. అక్కడ ఒక శాసనాల గ్రంథం లాగా బుక్ లాంటి ఒకటి ఉంది చూడండి. సో భలే ఉంది కదా. ఇక్కడ సంబంధించిన ఏవైతే ఉన్నాయో పనిముట్లు లాంటివి కూడా ఉన్నాయి చూడండి.
సో ఇక్కడ చూస్తే కూర్చోవడానికి కూడా ఇది పైకి లేస్తుంది అనుకుంటా, ఇది పైకి లేస్తే క్లోజ్ కూడా అవుతుంది చూడండి, ఇది పైకి అలా లేస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే ఒక ఉయ్యాల కూడా పెట్టారు, సో స్వింగ్ ఉయ్యాల, దీంట్లో కూర్చొని ఇవ్వడానికి స్పెషల్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే ఒక జింక బొమ్మ ఉంది, ఒక చిన్న గుడిసె లాంటిది అయితే చిన్నదైతే పెట్టారు. సో ఇదే అనమాట. అండ్ పైన మొత్తం ఖాళీనే ఉంటుంది, అక్కడ వర్షం కూడా పడుతుంది. సో ఇలా మనం కొంచెం ముందుకు వెళ్ళిపోదాము. ఇలా చూడండి, ఒక కారిడార్ లాగా చాలా బాగుంది కదా, సూపర్గా ఉంది. ఇలా చూస్తే మొత్తం ఓపెన్ టాపే ఉంది చూడండి, పైన మొత్తం ఫ్రీగా ఉంది, ఇక్కడ వర్షం కూడా పడుతుంది. సో అక్కడ కూడా ఒక మొక్క ఉంది చూడండి. సో మనమైతే లోపలికి వెళ్ళిపోయి చూద్దాము. ఇక్కడ చూస్తే ఒక మిర్రర్ ఉంది చూడండి. సో ఆ మిర్రర్లో మనం కనిపిస్తూ ఉన్నాం చూడండి. సో చాలా బాగుంది ఇది, అసలు చాలా పెద్ద మిర్రర్ అది. సో ఇలా చూసుకుంటే మనకి ఇక్కడ ఒక పిక్చర్ ఉంది. సో కింద మనకి ఒక టేబుల్ ఉందన్నమాట. ఇక్కడ పాతకాలం నాటి ఫోన్ కూడా ఉంది చూడండి. అప్పట్లో ఫోన్లు ఇలా పాతకాలం నాటి ఫోన్లు యూజ్ చేసి ఫోన్లు చేయడం అట్లా చేయడం అంట. ఇక్కడ నెంబర్ మాత్రం ఇలా తిప్పుతూ ఉండాలి. సో 9 అన్నప్పుడు ఇలా తిప్పడము, మళ్ళీ 8 అన్నప్పుడు తిప్పడము, 7 అన్నప్పుడు తిప్పడం, ఇలా తిప్పుతూ ఉండాలి. సో ఇలా చూసుకుంటే అండ్ ఇక్కడ ఒక సీన్ అయితే షూట్ జరిగింది ఈ డైనింగ్ టేబుల్ దగ్గర. సో ఇక్కడ కూర్చొని అండ్ విలన్ ఇంకా హీరో కూర్చొని ఫుడ్ తినే సీన్ అయితే ఉంటుంది కదా. సో ఆ సీన్ ఇక్కడే షూటింగ్ జరిగిందనమాట. మీరు సినిమాలో చూస్తే గమనించవచ్చు. అండ్ నేను పైన కూడా పెట్టడానికి ట్రై చేస్తాను ఆ సీన్ ఏదైతే ఉందో. ఇప్పుడు మనము ఈ లోపలికి వెళ్ళిపోదాము. సో దీనికి పైన ఫ్లోర్ కూడా ఉంది, సో ఆ ఫ్లోర్ కూడా వెళ్దాము. ఇక్కడ చూస్తే కూర్చోవడానికి ఒక టేబుల్ కూడా ఉంది. అండ్ ఇక్కడ చూస్తే ఒక బైనాకులర్ లాగా ఉందన్నమాట. సో లోపల నుంచి మనం దూరంగా ఎవరు వస్తున్నారైతే దీంట్లో చూడొచ్చు. ఇంకా ఇక్కడ సంబంధించిన ఈ ఫ్యాన్ కానీ లైట్ స్విచ్ కానీ ఇవైతే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా గోడకైతే తగిలించారు. అండ్ ఇలా మనకు చూస్తే మొత్తము సో ఇదొక బాగుంది. సో ఇక్కడ ఒక పెద్ద టేబుల్ ఉంది చూడండి. అండ్ ఇక్కడ ఒక సాయిబాబా పిక్చర్ ఉంది. సో ఇలా మనము చూసుకుందాము. సో ఇదొక మంచి హాల్ టైప్ ఉందన్నమాట బాగా. సో సూపర్గా ఉంది. ఇక్కడ కూర్చోడానికి కుర్చీలు అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్దాము. పైకి వెళ్ళే ముందు బయటికి వెళ్ళి చూద్దాము. సో ఇలా మనకి సూపర్ కారిడార్ లాగా ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మనం వద్దాము. ఇక్కడ పెద్ద భాండాగారము దాచిపెట్టుకోవడానికి ఉంది. ఇలా చూస్తే ఇటు ఒక రూమ్కి లాక్ లాగుంది. సో ఇలా మనం చూసుకుంటే ఇలా వెళ్ళిపోతే ఒక పెద్ద కారిడార్ లాగా కనిపిస్తుంది చూడండి. సో ఇలా మనకి ఇవైతే కనిపిస్తాయి. అండ్ ఇక్కడ కూడా ఒక పెద్ద భాండాగారం లాగైతే ఉందన్నమాట. ఇంకా చూసుకుంటే ఇదో మొత్తం బయట గార్డెనింగ్ ఏరియా, చెట్లు ఉన్నాయి. అండ్ ఆ ప్లేస్ ఏంటి అంటే అక్కడే ఉండి వాళ్ళు ఆల్కహాల్ తాగే సీన్ కూడా జరుగుతుంది. అండ్ ఈ ప్లేస్ ఏంటి అంటే సినిమాలో ఒక రేషన్ కార్డు సీన్ ఉంటుంది కదా, ఆ రేషన్ కార్డు తీసుకునే సీన్ అంతా ఈ ప్లేస్లోనే షూటింగ్ అయితే చేశారు. ఇప్పుడు మనము ఈ కాంతారా హౌస్లో ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాము. పైన రూమ్స్ కూడా ఉంటాయి స్టే చేయడానికి. సో ఎవరైనా పబ్లిక్ వచ్చి స్టే చేయడానికి దీంట్లో స్టే కూడా చేయొచ్చు అనమాట. పైన కూడా ఇంకొక సీన్ అయితే షూట్ జరిగింది. అదేంటి అంటే విలన్ తన కొడుక్కి ఒక స్టోరీ అయితే చెప్తాడనమాట. ఆ స్టోరీ ఎక్కడైతే సీన్ జరిగిందో మనం అక్కడికైతే వెళ్దాము ఇప్పుడు. ఎగ్జాక్ట్గా ఇదే ప్లేస్లో కాంతారా సినిమాలో విలన్ ఏం చెప్తాడంటే ఒక చిన్న బాబుకి స్టోరీ చెప్తా ఉంటాడనమాట. ఆ సీన్ అంతా ఇక్కడే షూటింగ్ అయితే జరిగింది. అండ్ ఇంకేంటి అంటే ఎవరైనా స్టే చేయడానికి వచ్చినప్పుడు సో ఈ రూమ్స్లలో స్టే చేయొచ్చు అనమాట. కొన్ని రూమ్సే ఉంటాయి బట్ చాలా బాగుంటుంది. మీరు ఒక 200 years బ్యాక్ వెళ్ళినప్పుడు ఆ రాజుల ఇంట్లో ఎలా అయితే ఉండేవాళ్ళో సేమ్ అలాంటి ఫీలింగే కలుగుతుంది అనమాట. సో ఇక్కడ కొంచెం లైట్ ఇష్యూ ఉంది కాబట్టి కొంచెం డిమ్గా రావచ్చు. సో ఆ సీన్ అంతా ఇక్కడే షూటింగ్ జరిగింది. ఇక్కడ మీకు కనిపించే ఈ ప్లేస్ అయితే ఏదవుతుందో కాంతారా సినిమాలో వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని ఆల్కహాల్ తాగుతూ ఉంటారు కదా, సో ఆ సీన్ ఇక్కడే షూటింగ్ అయితే జరిగిందనమాట. సో ఇక్కడైతే ఒక మంచి ఏరియా ఉంది, మంచిగా చిల్ అవ్వడానికి బాగుందనమాట.
ఆ పాతకాలం నాటి పెట్టేసి సిట్టింగ్కి పెట్టారు. పైన వర్షం కూడా పడకుండా రూఫ్ అయితే ఉంది, ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. ఒక్కసారి లోపలికి వెళ్ళిపోయి చూద్దాం ఎలా ఉంటుందనేది. చలో. కరెక్ట్గా ఈ హౌస్ పక్కనే మీకు ఇది కనిపిస్తుంది అనమాట ఫ్రేమ్. సో ఇందులోనే ఆ షూటింగ్ అయితే జరిగింది ఆల్కహాల్ది. లోపలికి వెళ్ళిపోతే మనకి ఇలా అయితే ఉంటుందన్నమాట కూర్చోడానికి ప్లేస్ అంతా. సో చూస్తున్నారు కదా, ఇలా కూర్చొని మంచిగా చిల్ అయితే అవ్వచ్చు. సో లోపల ఉండి బయట వర్షం పడుతున్నప్పుడు అయితే చాలా బాగుంటుందన్నమాట ఇది చూడడానికి. పైన మీకు ఫ్యాన్స్ కూడా ఉన్నాయి, లైట్ కూడా ఉంది చూడండి, చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ నుంచి మీరు చూస్తే మనకి హౌస్ వ్యూ కూడా కనిపిస్తుంది చూడండి. వావ్, నాకెందుకు ఈ హెరిటేజ్ హౌస్ మొత్తం తిరుగుతున్నంతసేపు నాకు కాంతారా సినిమా ప్రతి ఒక్క సీన్ గుర్తుకొస్తూ ఉంటుంది. ఎప్పుడో చూసాము ఒక 2-3 సంవత్సరాల క్రితము. సో ప్రతి ఒక్క సీన్ ఇక్కడే గుర్తుకొస్తున్నాయి అన్నమాట. సో అసలు కాంతారా అనేది ఒక డిఫరెంట్ వైబ్, ఒక కల్చర్, వీళ్ళ కల్చర్ని ఆ సినిమాలో చూపించడం ఏదైతే ఉందో, ఆ క్లైమాక్స్ సీన్ కానీ, ఆ పంజుర్లి దెవ్వం కానీ, అవన్నీ కూడా ఒక కొత్తదనాన్ని ఇచ్చాయన్నమాట. అసలు ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఆ సినిమాకి వెళ్ళుండే. ఇప్పుడు రీసెంట్గా దాని పార్ట్ 2 వచ్చింది, కాంతారా చాప్టర్ 1 అని చెప్పేసి. సో ఆ మూవీ మీరు చూసారా? చూస్తే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో బాగుంది కదా అసలు ఆ విలన్ హౌస్, ఈ ఇండ్లు. నాకైతే అసలు మంచిగా డబ్బులు ఉంటే ఇట్లాంటి ఒక హౌస్ కట్టేసుకొని మంచిగా ప్రశాంతంగా గడిపేయచ్చు. అసలు ఈ చుట్టూ గ్రీనరీ, ఆ చెట్లు కానీ, అసలు ఈ పాతకాలం ఇళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మీరు చూశారు కదా ఎంత మంచిగా ఉందో. మంచిగా అనిపించింది అసలు. ఒక పెద్ద హౌస్, ఒక విల్లా టైప్ హౌస్, అది కూడా నేచర్కి మధ్య. చుట్టూ అయితే పక్షుల సౌండ్లు వినిపిస్తూ ఉన్నాయి, మంచిగా ఉంది. అసలు రావాలి, మనకి ఎలాగో ఇట్లాంటి ఇల్లు కట్టుకోలేము కాబట్టి ఒక ఇయర్కి ఒకసారి 2 సార్లు అట్టా మనం బయటకు వచ్చినప్పుడు అలా స్టే చేసినామనుకో ఒక మంచి ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఎందుకంటే సంవత్సరం మొత్తం చాలా కష్టపడుతూ మన బిజీ లైఫ్ వర్క్లో ఉంటాం కాబట్టి ఇలా కొంచెం ఇట్లాంటి ప్లేసెస్కి వస్తే ఏమవుతుందంటే కొంచెం రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. సో ఈ రిలాక్సేషన్ వల్ల మనకి యాక్టివ్ అయిపోతాం, ఎనర్జీ వస్తుంది, మళ్ళీ వర్క్ కూడా మంచిగా చేసుకోవచ్చు. అయితే చాలా మంచిగా అనిపించింది ఈ ప్లేస్, బాగుంది. చూశారు కదా ఈ కాంతారా మూవీ హౌస్ ఎలా అయితే అనిపించిందో. నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు వీడియో ఇంత దూరం చూశారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో ఎలాంటి ప్లేస్ చూపించాలి, ఏ హీరో యాక్టర్ హౌస్ చూపించాలో వీలైతే కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.